కర్నూలుకి డ్రాప్ చేసడానికి వెళ్తున్నాము. అలానే చిన్న వర్క్ ఉంది, వర్క్ చూసుకొని. సో ఇవాళ అమావాస పూజ చేసుకున్నాం. మళ్ళా వేరే 2 రోజులు కూడా వర్క్ ఉంటుంది. వెయిటింగ్ అంటే నాకు చిరాకు తెలుస్తుంది. ఏ బాలే ఎష్టొత్తాయితో ఇక ఫోన్ చేస్తున్నా కూడా రెస్పాన్స్ కావట్లేదు. మామూడు గద్దలకొండ గణేష్ ఇంతసేపు కార్లో వచ్చి వెయిట్ చేస్తున్నాం మేము. మాకు వెయిటింగ్ అంటే చిరాకు. ఆల్రెడీ ఏసీ వేసుకున్నాము. డీజిల్ డీజిల్ ఎక్కడ అవుతుంది వాటి ఏమి రేట్ వస్తుంది. అస్పరి దేవనకొండ కర్నూలు చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండదు, రోడ్ కాదు, రోడ్ అయితే అల్టిమేట్ ఉంటుంది. బళ్ళారి కర్నూలు షార్ట్ కట్ హైవే, స్టేట్ హైవే. నీకోసమే 120 అడిగింది కదా, 120 మట్టి పట్టిపోతున్నాను చూడు. ఇవాడు ఒకటే గాలిదానం. శివాలయం ప్లేస్ ఏమో అంత స్పీడ్ పోతున్నాడు. మా ఆధార్ ఇట్లా కావాలంటాడు మన లోక. మా ఆధార్ ఇట్లా కావాలంటే ఇంకా 10 ఏళ్ళు అవుతుంది, టైం పడుతుంది. మేఘాలు కర్నూలు నగరానికి ఇచ్చేసాము. ఎండ స్టార్ట్ అయింది, ఫుల్ ఎండ ఉంది. నా కార్కి టైర్లు వేపిస్తున్నా ఇక్కడ కర్నూలులో. కార్ తీసుకోవడం కాదు, దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అర్ధగంట పైన అవుతుంది. ఇప్పుడు ఈ 2 టైర్లు వేసుకోవాలా, అలా అలైన్మెంట్ చేయాలా. వేరే 2 టైర్లు బ్యాక్ సైడ్ వేయాలి, ఫ్రంట్ వేయాలి యాక్చువల్లీ. మళ్ళీ ఇంకో పని ఉంది దానికి. కొత్త టైర్లు 2 వేపిస్తున్నా. ఎనిమిదిన్నర నుంచి 6 వరకు మా మైండ్ పోయింది. ఇప్పుడు స్కై టీ బ్రేక్ వచ్చాము. ఇప్పుడే కర్నూలు నుంచి ఇప్పుడే వచ్చాను. కర్నూలు నుంచి డైరెక్ట్ రావడమే ఇంకా స్కై టీ బ్రేక్ వచ్చాను. టెంట్ మొన్న నువ్వు రాలేవా? నువ్వు మొన్న వచ్చిండే, ఈరోజు కూడా వచ్చినాడు. బిల్లు లేదు. చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు, మా కోసం హెల్ప్ చేస్తున్నారు. సపరేట్ తినండి, ఎగరండి. సమోసా టీ అంతే. ఇంకా ఎన్టీఆర్ కడతాడు ఈరోజు. ఎన్టీఆర్ కడతాడు. ఎన్టీఆర్ కట్టకపోతే
కాదు ఎన్టీఆర్ కట్టకపోతే ఎవరు కడతారు? కట్టకపోతే నేను నీడే కట్టేస్తారు వాళ్ళు. కిడ్నీలు అంతా టీ 10 రూపాయల టీలు కిడ్నీలు మీరే పని చేయించుకుంటారు కొంచెం గ్యాసులు. కర్నూలు నుంచి ఇప్పుడు వచ్చాను. టైర్లు వేసుకొని టైర్లు ఖర్చు అయితే టైర్లు ఆయిల్ చేంజ్ మొత్తం ఒక 20,000 ఖర్చు వచ్చినాయి. కార్ తీసుకునేది కాదు, దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉండాలి. అందరూ అనుకుంటారు వీడు కార్ తీసుకున్నాడు. జనాలకి కళ్ళు ఎర్రబడ్డాయి అప్పుడే 20,000 ఖర్చు. పట్టించుకోవట్లేదు పాపం రవిని, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. అర్జెంట్ డబ్బులు అడిగితే హెల్ప్ చేశారు ఒకరు, లేకపోతే అక్కడ నేను డబ్బులు ఉన్నాయని విచ్చలవిడి వాడేసాను. మనం షాపింగ్ చేశాను. సో అర్జెంట్ ఫోన్పేలు లేవు డబ్బులు. మా మిడిల్ క్లాస్ కష్టాలు ఇట్లా ఉంటాయి. నువ్వు వస్తే పోయిస్తామంటే నువ్వు రావట్లేదు. జ్యూస్ ఇస్తాము, ఏదో జ్యూస్ తాగాల, ఎందుకంటే డైట్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ వెళ్ళి బ్యాచలర్స్ ఇద్దరు 200 జ్యూస్ తాగు. అంజూరు జ్యూస్ లేదు కదా, అయిపోయింది.